కాకినాడ నగరంలో స్థానిక పెద్ద మార్కెట్లో వేంచేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢమాసం షష్ఠి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారు శాకాంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి యనమండ్ర సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో అమ్మవారిని శాకాంబరిగా అలంకరించడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది 3 టన్నుల కాయగూరలు పండ్లతో శాకాంబరిగా అలరించడం జరిగిందని తెలిపారు. ప్రజలంతా అమ్మవారిని దర్శించుకుని దివ్య ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు రామచంద్రరాజు, పూజారి సత్యనారాయణ ప్రసాద్, రామకృష్ణ, కుమారి, విఘ్నేశ్వరి, రత్నం, గూడ్స్ ఆటో యూనియన్ నాయకులు వెలుగువంటి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అలా దండం పెట్టుకోండి సార్. పెద్ద మార్కెట్ లక్ష్మీ గణపతి ఆలయంలో వేయించేసి ఉన్న శ్రీ విశ్వేశ్వర సహిత బాలా త్రిపుర సుందరి అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా శుక్రవారం రోజు షష్ఠి పర్వదినం రోజున శాకంబరి అలంకారం వేయడం జరిగిందండి. కావున భక్తులందరూ కూడా రేపు కూడా ఈ అలంకారం కంటిన్యూ అవుతుంది. ఇవాళ కుదరకపోయినా రేపు కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చును. రేపు సాయంత్రం ఎవరైనా ప్రసాద వితరణ కావాలంటే రేపు సాయంత్రం వచ్చి తీసుకోండి. ప్రతి ఏడాది కూడా ఆషాఢ మాసంలో మాకు ఇలాగ 2-3 టన్నుల కూరగాయలతో అలంకారం చేయడం జరుగుతుంది. దయచేసి భక్తులందరూ గమనించి అమ్మవారి దర్శనం చేసుకోవాల్సిందిగా కూర్చున్నాం. రమణయ్యపేట ఆర్టీసీ కాలనీలో వేంచేసినటువంటి శ్రీ దుర్గా వెంకటేశ్వర అయ్యప్ప ఆలయంలో ఈరోజు గురు పౌర్ణమి శుక్రవారం అమ్మవారికి శాకంబరి అవతారం వేయడం జరిగింది. అలాగే ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా అనేక మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్తున్నారండి. 1986లో నిర్మించినటువంటి ఆలయ ప్రాంగణం ఇలా దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల సహకారంతో ఇన్ని ఆలయాలు నిర్మించడం జరిగిందండి. ఈ ఆలయాలన్నీ కూడా వెల్ఫేర్ అసోసియేషన్గా ఏర్పడి నందిబాబు గారి ఆధ్వర్యంలోను, శ్రీ రాకుల రాజబాబు గారి ఆధ్వర్యంలోను, అలాగే ఆర్టీసీ కాలనీలో ఉన్నటువంటి పెద్దలందరి సహకారంతో కూడా ఇన్ని ఆలయాలని నిర్మించి ఆలయాలన్నీ కూడా అభివృద్ధి చేస్తూ కూడా నడుపుతున్నారండి ముందుకి. అందరికీ నమస్కారం అండి. గతం 10 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ శాకంబరి అవతారం అలాగే గురు పౌర్ణం ఇవన్నీ కూడా చాలా విజయవంతంగా జరుగుతుంది. ప్రతి ఒక్క రూపాయి ఇచ్చిన భక్తులతో ప్రతి ఒక్క రూపాయితో ఈ కార్యక్రమాలు చేకూర్చుతున్నాం. కానీ ఇక్కడ మాకు ఆ భక్తులు ఇచ్చిన డబ్బులు ఆ రూపాయి వేసినా ఎంత వేసినా వాళ్ళ అంగీకారంలోనే జరుగుతున్నాయండి. ఈ కార్యక్రమం ఇలాగే మాకు అందరూ సహకారాలతో జయప్రదం చేస్తారని, ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందాలని కోరిక ప్రార్థిస్తున్నాం.